మీకు కాఫీ అంటే ఇష్టమా? నేను చెప్పే విషయాన్ని కానీ తెలుసుకున్నారంటే అస్సలు కాఫీ తాగరు. నాకు కూడా కాఫీ ఇష్టం. కానీ ఈ విషయం విన్నాక షాక్ అయింది. చాలామందికి కాఫీ అలవాటు. కాఫీ తాగడం వల్ల అనవసరమైన కొవ్వు మేర కొంతవరకే ప్రభావం చూపిస్తుంది. కొంతమంది రన్నర్స్ పరుగు పందానికి ముందు చాలా ఎక్కువగా కాఫీని తాగేస్తుంటారు. అయితే ఇలా ఎక్కువగా కాఫీ తాగడం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుందట. దీనివల్ల గుండె స్పందనలో లయలో తేడాలు రావచ్చు. చాలా ఎక్కువ ఉత్తేజం చెందడం వల్ల మెదడు కూడా అలసిపోవచ్చు. దీనివల్ల దీర్ఘకాలంలో చాలా ఆరోగ్య సమస్యలు రావచ్చట. అందుకే కొవ్వు తగ్గించుకోవడానికి కాఫీ ఎక్కువగా తాగడం మంచిది కానే కాదు. కాఫీ కన్నా టీ తాగడం కొంతవరకు మంచిదనే చెప్పాలి. టీలో థైనిన్ అనేటువంటి అమైనో యాసిడ్స్ ఉండటం వల్ల అది చక్కటి రిలాక్సేషన్ ఇస్తుంది. అయితే చక్కెర పాల శాతాన్ని తగ్గిస్తే చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. తప్పనిసరిగా కాఫీనే తాగాలనుకుంటే అప్పుడు కాఫీని రోజుకి 2 నుంచి 3 చిన్న కప్పులకే పరిమితం చేయండి. కొంతమంది లీటర్ సైజ్ కప్పులు తాగుతుంటారు. మరి అలాంటి వాళ్ళు దయచేసి మీ కాఫీ క్వాంటిటీని తగ్గించండి. మనకు డాక్టర్ సిఫారసు చేస్తున్న మేరకు రోజుకు ఏదైనా ఔషధం అంటే కొంచెం కొంచెమే తీసుకోవాలి. కాఫీని మీరు తాగండి, కానీ చిన్న సైజ్ కప్పులు 2 నుంచి 3 సార్లు మాత్రమే. అతిగా కెఫెన్ మీ బాడీకి అనారోగ్యం. కానీ లిమిట్లో తీసుకుంటే మీ బ్రెయిన్ని చాలా షార్ప్ చేస్తుంది. యాక్టివ్గా ఉంటారు. అలసట అనేదే మీకు ఉండదు. ఎప్పుడైనా మీరు మూడ్ ఆఫ్గా ఉన్నప్పుడు కాఫీతో ట్రై చేయండి. మంచి రిలీఫ్ ఉంటుంది. అంతేకాని మనం దానికి అడిక్ట్ అవ్వకూడదు. ఏమంటారు? కాఫీ ఇష్టమైన వాళ్ళకి ఈ అద్భుతమైన అడ్జస్ట్మెంట్ నచ్చిందా? కాబట్టి ఖచ్చితంగా కాఫీని హెల్దీ వేలో యూస్ చేయండి. లేదంటే అనారోగ్య సమస్యతో హార్ట్కే రిస్క్ అవుతుంది. ఓకే. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.